పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని అడిగారు. ఈరోజు నిన్న సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి కనిపించడం జరిగింది. ఏంటంటారు సార్? ఇంకా ఈ టైంలో కూడా రాజకీయాలు ఆయనకి నచ్చినట్టుగానే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తీసుకోవడం తప్ప ఇచ్చి అలవాట్లేదు రాష్ట్రానికి. ఆయనకి ఇన్కమింగ్ ఓన్లీ మందులోను లేకపోతే ఇసుకలోను ఎర్రచందనంలోను మైన్స్లోను ఎలా సంపాదించో తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు పదవున్నా లేకపోయినా 10 మంది పంచిపెట్టి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎవరైనా పరామర్శించడానికి వెళ్తే మా పార్టీ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మేము వెళ్ళామంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి రావాలనే ఆలోచన మాకు అందరికీ కూడా, నాకు కానీ ధర్మరాజుకి కానీ ఎవరైనా మేము వెళ్తే కుటుంబానికి ఏదో ఒకటి చేసి వస్తాం. మా నాయకుడిని బట్టి మేము నేర్చుకున్నాం. ఇవాళ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి మేము డబ్బులు ఇచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ పంచాయతీలు దెబ్బతున్నాయో ఆ పంచాయతీకి ఆయన సొంత డబ్బు ఇస్తానని కూడా ప్రకటించడం జరుగుతుంది. మరి ఆయన ఇవాళ ₹1 కోటి విరాళం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా హెలికాప్టర్లో సర్వే చేసి వెళ్తాం తప్ప కనీసం ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరిగిన తక్షణం క్యాంప్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీసులో మార్చుకుని ఇక్కడ రాజకీయ నాయకుల్ని ప్లస్ అధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఆల్ డిపార్ట్మెంట్స్ని క్లచ్లో పెట్టుకుని ఎవరికి ఏం కావాలి ఇవాళ రోజుకి 3 లక్షల మంది జనాలకి ఈ 3 రోజుల నుంచి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రజల సహకారం, పార్టీ సహకారం, అందరూ కలిసి వాళ్ళు పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవాళ నిన్నటిదాకా నువ్వు నీటిలో ఏం తెగలేదు, ఇవాళ ఎలక్షన్లో ఓడిపోయేటప్పుడు ప్రజలు గుర్తొచ్చారా? నిన్నటిదాకానేమో మన పరదాలు కావాలి, పచ్చకొట్లు కట్టుకోవాలి, లేకపోతే చెట్లు నరికేయాలి. ఇవాళ ఎందుకు గెలిచావు అని అడుగుతున్నాను. ఆ రోజు లేని ఈ రోజు ఎందుకు వచ్చావు నువ్వు? నేను ప్రజలను ఆదుకుంటాను, నేను బాగా ఏం చేసావు నువ్వు? ఆ రోజు ఏం చేసావు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఈ రోజు ఏం చేయబోతావు నువ్వు? ఇవాళ నీకు అధికారం కోసం ఎంత కిందకనే దిగుతాడనేది జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ. అది ఆ హెలికాప్టర్ స్థాయి నుంచి ప్రజలు తలుచుకుంటే నీటిలో నిలబెట్టారు 4 అడుగులు నీటిలో. అది ప్రజలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు అనేది మేజర్ రోల్ మనకు చేస్తారు. కాబట్టి ఎప్పుడు నిరంతరం వాళ్ళకి కావాల్సిన సర్వీసులు చేయడం కోసం మమ్మల్ని అందరినీ డ్యూటీలు వేశారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ ఉన్నారు. అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే ఐజీలు, డీజీపీలు అందరూ ఆల్ అలర్ట్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మంత్రులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చరిత్రలో ఎప్పుడు ₹1 ఎవరికి విరాళాన్ని ఇచ్చింది లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయగానే ఆయన కూడా వచ్చి దీనికి స్ఫూర్తి నాకు తెలియదు, ఆయన ఇచ్చేది లేదు నాకు తెలియదు. మా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అంటే ఇచ్చినట్టే. మరి జగన్మోహన్ రెడ్డి సంగతి నాకు తెలియదు. ఇచ్చి ఇవ్వలే, ఊరిని ఉత్తుత్తి ప్రకటనలు ఏమైనా చేసేయడం నాకు తెలియదు. నాకు తెలియదు ఆయన ఏమి ఇచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇచ్చారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అంతే కదా, ఆయనే కదా దానానికి స్ఫూర్తి అయినా, సర్వీస్ సేవకు స్ఫూర్తి అయినా, రాజకీయాల్ని నిజాయితీగా చేయాలని కూడా స్ఫూర్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ఫాలో తీరవలసింది ఎవడైనా. అంటే అతని వల్ల అయి ఉంటుంది. అతను మ్యానే కదా. గడిచిన 5 సంవత్సరాల్లో ఆ మ్యాన్మేడ్ మిస్టేక్ అంతా చేసి ఈరోజు వచ్చి మేము 2 నెలలే కదా అయింది, 3 నెలలు జరుగుతూ ఉంది. మాకు మిస్టేక్ ఏముంటుంది? ఇంకా ఇప్పుడు వర్షాకాలం మా సీజన్లో రాలేదు, ఇదే ఫస్ట్ సీజను. కాబట్టి ఏ మ్యాన్మేడ్ మిస్టేక్ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడో అదే ఆయన తప్పిదంగా నేను భావిస్తూ ఉన్నాను. అసలు తెలిస్తే కదా వాళ్ళ మంత్రులు కానీ అతను కానీ తెలిస్తే కదా గేట్లు దేనికి ఉన్నాయి, ఎక్కడ నీళ్లు ఉంటుందని తెలియకుండా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికోసమే రాష్ట్రం ఇబ్బందులు పడుతూ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాలు గాడిలో పెడతాం.